ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన దినాన మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని కృపలో మీరున్నారు, భయపడకండి. ఆయనను నమ్మిన మనందరికీ కూడా ఆయన కృప తోడుగా ఉంది. అందువల్లే మనము బ్రతికి ఉన్నాము. తన కృప చేత ప్రభు మన దినాలను పొడిగిస్తూ ఉన్నాడు. గతించిన వారమంతా ఆయన మనతో ఉండి మన ప్రతి పరిస్థితి నుండి కూడా మనల్ని విడిపించి మరొక వారంలోనికి మనల్ని నడిపించాడు. ఈ వారమంతా ప్రభు మీకు తోడై ఉంటాడు. ఆయనపై ఆనుకోండి, ఆయనపై ఆధారపడండి, ఆయన వాక్కును నమ్మండి. అయ్యా, మీరన్నారు కదా, మీరు వాగ్దానం చేశారయ్యా, నీవు నమ్మితే నా మహిమను చూస్తావో, నమ్ముట నీవులనైతే నమ్మి నీకు సమస్తము సాధ్యమే అని విశ్వాసంతో వాగ్దానాన్ని పలకండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రతి వాగ్దానమును దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుని మాట మీ జీవితాలను మార్చబోతుంది, మీ పరిస్థితులను మార్చబోతోంది, మీ స్థితిగతులను అన్నిటిని కూడా దేవుని మాట మార్చబోతోంది. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అనేక మంది బిడ్డలు నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని లేవనెత్తేది, ఆయనే మిమ్మల్ని స్వస్థపరిచేది, ఆయన మాత్రమే మిమ్మల్ని విడిపించి నడిపించేది. అందువల్ల మీరు కూడా ప్రార్థనలో పోరాడండి. అద్భుత కార్యములు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఆమేన్. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీవు ఆశీర్వదించబడాలి అంటే అది నీ కష్టం వలన కాదు, నీ ప్రయత్నం వలన కాదు, నీ జ్ఞానం వలన కాదు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని. అవును, నీవు ఆశీర్వదించబడాలి అంటే నీ ఆశీర్వాదము నీ కష్టంతో లింక్ అయ్యలేదు, నీ ఆశీర్వాదము నీవు కలిగి ఉన్న దాంతో లింక్ అయ్యలేదు, కానీ నీ ఆశీర్వాదము దేవునితో లింక్ అయి ఉంది. నీవు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు, దేవునితో ఎటువంటి సాన్నిహిత్యాన్ని నీవు కలిగి ఉన్నావు, దేవునికి నీవేమవుతావు అనేదే నీ ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైంది. నీవు దేవుని బిడ్డగా ఉంటే, ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా నీవు ఉంటే ఆయనకున్నవన్నీ నీవే. నీవు సృష్టికర్త కుమార్తెవో, సృష్టికర్త కుమారుడవో, నీవు కూడా సృష్టించగలవు ఆయన బిడ్డగా. చూడండి, దేవుని దగ్గర నుండి గనక ఆశీర్వాదం వస్తే నీ దగ్గర ఉన్నది కొంచెమే అయినా, నీకొచ్చేది కొంచెమే అయినా, నీవు సంపాదించేది చాలా తక్కువైనా, ఆ కొంచెం దానినే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వదించబడుతూ ఉంటే ఆ ఆశీర్వాదము దేవుని దగ్గర నుండి వచ్చిందా కాదా అనేది నీకు సూచన ఏంటిదంటే, ఆ ఆశీర్వాదం ద్వారా కష్టం రాదు, ఆ ఆశీర్వాదం ద్వారా దుఃఖము రాదు, అది ఎంతో నెమ్మదితో కూడి ఉంటుంది. మీరు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎంతో కష్టపడుతున్నాను నా కుటుంబాన్ని లేవనెత్తడానికి, నేను రాత్రింపగళ్ళు కూడా చెమటోడుస్తున్నాను నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, కష్టపడి వ్యాపారం చేస్తున్నాను, కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను, ఎన్నో శ్రమలు పడ్డాను నా కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి అని. అవును, నీ కష్టం వలన కూడా ఐశ్వర్యం వస్తుంది. అయితే దేవుని దగ్గర నుండి వచ్చే దేవుని ఆశీర్వాదం అయితే అది కేవలము మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు. నీకు కంటికి కనబడే వస్తువులు, వాహనాలు, లేక ఉద్యోగాలు, ధనము, ధాన్యం అనేవి మాత్రమే కాదు, కానీ శారీరకంగా నీవు ఆశీర్వదించబడతావు, ఆత్మీయంగా కూడా నీవు ఆశీర్వదించబడతావు. ఈ విషయాన్ని అబ్రహాము గ్రహించాడు. అబ్రహామును దేవుడు అన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు.
తనతో కూడా ఏది కూడా తెచ్చుకోలేదు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. వట్టి చేతులతో ఒంటరిగా దేవుణ్ణి అనుసరించాడు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడో కేవలము శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు అబ్రహాము. శారీరకంగా కూడా ఎంతో ఆశీర్వదించబడ్డాడు. అందుకే ఆ విషయం తెలిసిన అబ్రహాము ఆ మహిమ ఎవరికి వెళ్ళకూడదనుకుంటాడు. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనంలో అబ్రహాం అంటాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. సొదొమ రాజుతో చెప్తున్నాడు అబ్రహాము, నేను నీ దగ్గర నుండి ఏది కూడా తీసుకోను. నేను ఆశీర్వదించబడాలంటే అది నా దేవుని వల్లనే కలగాలి అని. అవును, ఇంతటి విశ్వాసము గనుక మనం కలిగి కేవలము నీ ఆశీర్వాదము దేవుని దగ్గర ఉంది. నేను కష్టపడుతున్నాను, కానీ నేను కష్టపడగలుగుతున్నానంటే అది దేవుని కృప. నేను పని చేయగలుగుతున్నానంటే అదే దేవుని కృప. కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే నేను ఆశీర్వదించబడుతున్నానని నీవు నమ్మినప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అద్భుతకరమైన ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీవు కలిగి ఉన్న ప్రతి దానిలో కూడా ఆశీర్వాదాన్ని చూస్తావు. నీవెంత కష్టపడినా రాని ఆశీర్వాదమో దేవుడు ఒక్క మాట పలికితే, దేవుడు గనుక ఆశీర్వదిస్తే నీవు ఆశీర్వదించబడతావు. చూడండి, పేతురు యోహాన్లు రాత్రంతా కష్టపడ్డారు చేపలు పట్టడానికి. అయితే ఒక్క చేప కూడా పడలేదు. ఇక తెల్లవారిపోతుంది, ఇంత కష్టపడ్డం కానీ మనకేమీ దొరకలేదని నిరాశలో నిస్పృహలో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభు వారి దగ్గరికి వెళ్ళి కుడివైపున వల వేయండి అని ఒక్క మాట పలకగానే ప్రభు మాట కాదని లేదు. ఆయన ఏది చెప్పారో అదే విధంగా ఆయన మాట ప్రకారంగా వల వేశారు. ఎప్పుడు పడనన్ని విస్తారమైన చేపలు ఆ వలలో పడినట్లుగా మనం చూస్తున్నాం. అవును, దేవుడు ఒక్క మాట సెలవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు ఏది చెప్తే ఆ మాట ప్రకారంగా నువ్వు చేస్తే నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు కష్టపడుతున్నావు నిజమే. అయితే ఆ కష్టానికి ముందు, అయ్యా ఇదిగో నా జీవితం నీ చేతిలో ఉంది, నా కుటుంబం నీ చేతిలో ఉంది, నా పని నీ చేతిలో ఉంది, నా ఉద్యోగం నీ చేతిలో ఉంది, నా వ్యాపారం నీ చేతిలో ఉందయ్యా, మీరు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతాను. నేను కలిగి ఉన్న ప్రతిదీ నీ చేతుల్లో ఉంది, నా శరీరం నీ చేతిలో ఉంది, నా అవయవాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. నీవు ఆశీర్వదిస్తే నా ఆరోగ్యం ఆశీర్వదించబడుతుందయ్యా. నీవు మాట సెలవిస్తే నేను ఆరోగ్యవంతుడిని అవుతాను, ఆరోగ్యవంతురాలను అవుతాను. నా ఆత్మను వెలిగించండి అయ్యా, పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆత్మీయంగా నన్ను ఆశీర్వదించండి అయ్యా అని అడిగినప్పుడు నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. నేను శారీరకంగా ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా నీవు ఆశీర్వదించబడతావు. నీ జీవితము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటుంది. అందువల్ల నీవు నీ చేసే పనిని బట్టి ఆశీర్వదించబడుతున్నానని అనుకోవద్దు. నా కష్టంను బట్టి నేను సంపాదించుకోగలుగుతున్నానని అనుకోవద్దు. నీ కష్టం మీద ఆధారపడద్దు. నీ కష్టముతో నీ ఆశీర్వాదము లింక్ అయ్యలేదు, దేవునితోనే లింక్ అయ్యింది నీ ఆశీర్వాదము. అందువల్ల దేవునితో నీవు లింక్ అయ్యుండు, దేవునితో నీవు సహవాసం చేయి, దేవునితో సమాధానం కలిగి ఉండు, దేవునితో నువ్వు ఏకమై ఉండు. దేవుడు నేను తప్పక అన్ని స్థలాలలో, అన్ని విషయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని ప్లేసెస్లో కూడా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి. నేను నమ్ముతున్నాను వాగ్దానం అన్న వారందరూ కూడా ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. గత వారమంతా మాతో ఉండి నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి అనేక ఆపదల నుండి మమ్మల్ని తప్పించి ఈరోజు మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ పునరుత్థాన దినమున మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం మరల మాకు ఇచ్చారు. నీకు స్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. అవునయ్యా, మీరు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం. ఎంతమంది వాగ్దాన్ని నమ్ముతున్నారో ప్రతి ఒక్కరిని ప్రతి ప్లేస్లో కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి విషయంలో కూడా మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా మీరు ఆశీర్వదించండి అయ్యా. అద్భుతకరమైన ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబము పొందుకొనుగాక యేసునామములో. శారీరకమైన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పొందుకొనుగాక యేసునామములో. మానసికంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుదురుగాక. ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుదురుగాక యేసునామములో. ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుదురుగాక యేసునామములో.
ఎవరు దేనిని గురించి కనిపెడుతున్నారో, ఏ కార్యం జరగాలని కోరుకుంటున్నారో ప్రతి కార్యంలో మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని సెలవిచ్చారు. ఎవరు బేదలుగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరు లేమిలో ఉండకూడదయ్యా, ఎవరు కొరతలో ఉండకూడదయ్యా, ఎవరు ఆర్థిక బంధకాల్లో ఉండకూడదయ్యా, ఎవరు నష్టాల్లో ఉండకూడదయ్యా. ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించమని మా ఆత్మీయ కుటుంబం అంతటిని నీ చేతుల్లో పెడుతున్నాను. ప్రతి కుటుంబం మీరు అడుగుపెట్టిన పరిశుద్ధాత్ముడా, ఎక్కడ పడిపోయి ఉన్నారు, ఎక్కడ నష్టపోతున్నారు, ఏ విషయంలో లోటు కలిగి ఉన్నారు, ఏ విషయంలో దిగజారిపోయి ఉన్నారో ప్రతి దానిలో కూడా ఆశీర్వదించబడుదురుగాక నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు, వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. అందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తమే ఎవరిని విడిపిస్తుందని నమ్ముతున్నానయ్యా. అందరి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తున్నారని, ప్రతి పరిస్థితిని కూడా మార్చివేస్తున్నారని, ఇంతవరకు జరగని కార్యములన్నీ ఈరోజే మీరు జరిగిస్తున్నారని నమ్మిన వారందరి జీవితాల్లో నమ్ముతున్నానయ్యా. మీరు కార్యములు చేస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ వారమంతా ఆత్మీయ కుటుంబానికి తోడయుండి, ఏ ఏ పనులు ప్రారంభించబోతున్నారో, ఈ వారంలో ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి వారమంతా అన్ని విషయాల్లో మీరు జయమునిచ్చి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారు నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కూడా బలపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీ యొక్క ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పకే వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.